వేదికను అలంకరించిన పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, జూనియర్ పాస్టర్ గారులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి నా బంధువర్గము, నా రక్త సంబంధాలను బట్టి, మరి ఇక్కడ మా గ్రామస్తులను బట్టి నేను వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఫిలిపన్నయ్యకు పెద్ద చెల్లిని. మేము ముగ్గురు ఆడపిల్లలం అనమాట, 4 మగపిల్లలు. అయితే నేను పెద్ద చెల్లిని. మా వదిన ఎంత ప్రేమ కలదంటే, చిన్నప్పుడు 4వ తరగతి నుంచి సీతంపేటలో ఆమె మాకు పరిచయిస్తున్నారు. ఆ విధంగా మా అన్నయ్యని అధికంగా ప్రేమించి వాళ్ళిద్దరు చక్కని ప్రేమ వివాహం చేసుకున్నారు, చక్కని బిడ్డలను కన్నారు. అసలు మా వదిన ఒక్క రోజు కూడా కొట్టారు కదండి వీళ్ళని. ఈ 4 పిల్లల్ని గట్టిగా కొట్టారు కదా. మేమన్నా మా పిల్లల్ని కొట్టుకున్నామేమో కానీ అంత ప్రేమగా చూసేది, అంత ప్రేమగా పెట్టేది, ఎంత రుచికరమైన భోజనాలు తయారు చేసేదో కూరలో. మేమందరం కూడా మా 4 అన్నయ్యలు, మేము 3 అక్క చెల్లెళ్ళం, అందరం 7 కలిసినప్పుడు ఇదంతా లైన్గా మంచాలు వేసుకుని ఉండేవాళ్ళం. మా వదిన ఎంత పరిచర్య అంటే అంత చక్కని పరిచర్య చేసింది, ఎంతో ప్రేమ. మేమంటే కూడా చాలా ప్రేమించింది. కానీ మా వదిన ఈ విధంగా మేము దూరం అయిపోతామని కూడా మేము అనుకోలేదండి. పెద్ద అయిన తర్వాత ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడ ఉండటం. దేవుని దయ వలన మరలా మా వదిన మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఆ విధంగా మరి జరుగుతూ ఉన్నప్పుడు నేను 100 years పండగకు వచ్చాను. అప్పుడు కూడా నేను మా వదిన చూస్తే చాలా పాడైపోయింది ఆరోగ్య రీత్యా. అబ్బా యేసయ్య, ఎంత శారీరకంగా ఎంత బాధపడుతుందో కదా అనుకున్నా. అయితే మా వదిన ఈ స్థలానికి వచ్చి 1975వ సంవత్సరం మే 2వ తారీఖు రాత్రి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఈ స్థలానికి రావడం, ఇక్కడికి 26 రోజుల పిల్లని వేసుకుని సునీతను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అది మొదలు ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాల 7 నెలల 19 రోజులు ఇదే స్థలంలో ఆమె నివాసం చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని ఆయుష్ అండి. చక్కగా తినేసేది మా వదిన, అరిగించుకునేది, అన్ని రకాలు తినేసేది. మీనమ్మా తిను, పిలుపు ఏమండి తినండి, మా అన్నయ్యని అలెగ్జాండర్, బెన్నీ, సూర్యం తినండి. పెద్ద గిన్నెల్లో వండడం తప్ప ఆమెకి చిన్న గిన్నెల్లో వండడం రాదండి. అది మా అమ్మగారి వారసత్వం అనుకోవాలి. మా అమ్మగారు కూడా ఎప్పుడు చిన్న గిన్నెల్లో వండారు కదా. తర్వాత కూరగాయలు వండారు కదండి మా అమ్మ. అలాగే మా వదిన కూడా మొత్తం నాన్ వెజ్, దేర్ ఇస్ నో వెజిటేరియన్, అట్లా అనమాట. సరే వదిన ఈ విధంగా ఇంతకాలం కూడా 50 సంవత్సరాలు నేను లెక్కేసుకున్నాం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఏడ్చి, మా వదిన ఎంతకాలం ఉంది ఇక్కడ. నేను ఏ తరగతి నుంచి, 4వ తరగతి నుంచి ఆమె నాకు పరిచయిస్తురాలు. మా కాళ్ళు ఏళ్ళు ముద్దు పెట్టుకునేది, ముద్దుగుండేయట, చాలా ముద్దు పెట్టుకునేది ఎక్కువగా. అయితే ఈ ఊర్లో ఉన్నటువంటి సింగం చెరువు అనే దగ్గర ఎంతమంది బట్టలు కదా, అప్పుడు నీటి వస్తలేదు, బోరింగ్లు లేవు. సింగం చెరువు అనే చెరువుకు తీసుకెళ్తే బట్టలన్నీ ఆ సోడాలో ఉడకబెట్టి పంపిస్తే అవన్నీ